నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ప్రగతి, వివిధ పథకాల అమలు గురించి ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది. కామారెడ్డి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించబడిన రాజీవ్ హనుమంతు ఈరోజు జిల్లా పర్యటనలో భాగంగా బిక్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల గురించి, వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరు గురించి రాజీవ్ హనుమంతు సమీక్షించారు. ఆసుపత్రిలో ఉన్న వివిధ విభాగాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆసుపత్రిలో గల ఇన్పేషెంట్ వార్డు, ఫార్మసీ గది, ప్రసూతి గది, లాబొరేటరీ విభాగాన్ని తనిఖీ చేశారు. ఎన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, అలాగే ల్యాబ్ ద్వారా అందుతున్న పరీక్షల సేవల గురించి ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వివిధ రకాల సేవలు అనగా పేషెంట్ సేవలు, గర్భిణీ పరీక్షలు, చిన్న పిల్లల వ్యాధి నిర్వహణ, టీకాల వివరాలు మరియు కుక్క కాటుకు సంబంధించినటువంటి రాబిస్ వ్యాక్సిన్ వివరాలు మరియు అవసరమైన మందుల యొక్క నిలువ వివరాలు వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు, వరదలు, వాతావరణంలో సంభవించే మార్పుల ద్వారా కలిగే సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అప్రమత్తంగా ఉండాలని మరియు ఇట్టి సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం తగిన చర్యలు, మందు జాగ్రత్త చర్యలు చేపడుతూ కావలసిన అత్యవసర మందుల యొక్క నిలువలు తగినంత అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బిక్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల గురించి మరియు వసతుల గురించి తెలుసుకున్న ప్రత్యేక అధికారి రాజీవ్ హనుమంతు మరియు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘం గారు సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ గారిని జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ మరియు ముందు జాగ్రత్త చర్యల గురించి, అప్రమత్త చర్యలు మరియు జిల్లాలో తీసుకున్న ముందస్తు చర్యలు మరియు సంసిద్ధత గురించి చేపట్టిన కార్యాచరణ గురించి అడిగి తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్తో పాటు అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రభు కిరణ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, బిక్నూర్ తహసీల్దార్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్ని పంపించారు? ఎలిసర్ కోసం డైలీ బేసిస్ టోటల్ లాస్ట్ 30 వరకు టూ పాజిటివ్ ఆర్డిటి 2 వచ్చి సేమ్ ఎలిసర్ టూ ఆర్డిటి 1 మంత్లో అయితే 20-30 చేశారు. కానీ ఎన్ని డేస్ డైలీ ఒక 2 కంపల్సరీ వస్తుంది. బేస్డ్ సిమ్టమ్స్ చేస్తారు. సార్ మనకి సబ్ సెంటర్ వైజ్లో కూడా ఫీవర్ సర్వే జరుగుతుంది సార్. ఫ్రైడేస్లో ట్యూస్డే అండ్ ఫ్రైడే అక్కడ నుంచి కూడా ఫీవర్ రిపోర్ట్ వస్తుంది సార్. ఈ కిట్స్ సబ్ సెంటర్ లెవెల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. సో అక్కడ లోకల్ లెవెల్లో ఏ నెంబర్లో కూడా మనకు టెస్ట్ అవుతున్నాయి సార్. బట్ ఇంకా 2-3 డేస్లో తగ్గలేదంటే ఇక్కడ నుంచి మనం అన్ని శాంపిల్స్ సేవ్ చేస్తున్నాం. జనరల్గా మీకు సబ్ సెంటర్లో ఎన్ని తీసుకుంటాయి, ఎన్ని మెంబర్స్ వాళ్ళ దగ్గర నుంచి సార్ అంటే ఇప్పుడు వచ్చిన స్టాఫ్ని బట్టి నిండుకుండలా వర్షం, నీటితో నిండిన రోడ్లు. కామారెడ్డిలో ఆర్కే లాడ్జ్ రోడ్ అభ్యాస్ స్కూల్ దగ్గర సల్సివానగర్ మండలం అమర్లబండ గ్రామ శివారులో రాజ్కొండ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాలతో వాగు పొంగి పొర్లు తుండటంతో 10 మంది విద్యార్థులు వాగులో చిక్కుకున్నారు. గ్రామస్తులు తక్షణమే స్పందించి ట్రాక్టర్ ద్వారా విద్యార్థులను సురక్షితంగా వాగు దాటించారు. వాగు ఉధృతి కారణంగా గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అమర్లబండ, కనకల్ గ్రామాలకు బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట గ్రామానికి చెందిన గంగని స్వామి కూతురు. సుమారుగా ఈ అమ్మాయి వయసు 9 సంవత్సరాలు. ప్లేట్లెట్స్ పడిపోవడమే కాకుండా వెన్నుపూసలో నొప్పి రావడంతో 2 కాళ్లకు స్పర్శ రావడం లేదు. హైదరాబాదులోని నిలోఫర్ హాస్పిటల్లో అమ్మాయికి చికిత్స జరుగుతున్నది. కావున కామారెడ్డి జిల్లా మాదిగ సేవా సమితికి సమాచారం అందించగా, కావున మా వంతుగా మాదిగ సేవ సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం 12,000 రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం చికిత్స పొందుతున్న అమ్మాయి తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది. మాదిగ సేవా సమితి సభ్యులందరికీ మాదిగ సేవా సమితిలో సభ్యులైన గంగిని స్వామి కూతురుకు ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల
ఈరోజు మనం మాదిగ సేవా సమితి నుంచి ఆర్థిక సహాయాన్ని 12,000 రూపాయలుగా అందించడం జరిగింది. అందులో మన ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి నుంచి ఈ రోజు నాటికి 3 నెలలు కావస్తుంది. ఇదే ఫస్ట్ టైం ఇవ్వడం. ఈ యొక్క సందర్భంగా వచ్చిన ప్రతి సభ్యులు కొంత రాలేరు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గంగిని శ్రీనివాస్ గారికి మా నుంచి అందరి నుంచి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. గంగిని శ్రీనివాస్ గారికి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఈ డబ్బులు అందజేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఏదైనా హాస్పిటల్లో ఏదైనా అవసరమైతే ఇంకా అందిస్తామని చెప్పి ఈ ప్రోగ్రాం ద్వారా తెలియడం జరుగుతుంది. అందరికీ జై భీమ్. మన మాదిగ సేవా సమితి మన బ్రదర్స్ కొంతమందికి తెలియజేయడం జరిగింది. అమౌంట్ 20,000 ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి మరియు పిసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు మరియు ఐరేని సందీప్ ఆధ్వర్యంలో ఫిర్యాదు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మతి తప్పి ఎవరియో మన్ననలు పొందాలని, నీచపు ఆరోపణలు కాదు సాక్ష్యాలతో ఆధారాలు చూపెట్టు మహిళలను అడ్డుపెట్టుకుని గెలిచిన కౌశిక్ రెడ్డి అదే మహిళల పట్ల అనుచితంగా మాట్లాడడం సిగ్గుచేటు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు బీఆర్ఎస్ నాయకులే. వారు జైలుకు వెళ్లే సమయం దగ్గరకు వచ్చిందని రివర్స్ గేమ్ నీతో మొదలుపెట్టారు. హుజూరాబాద్లో ఎమ్మెల్యే పదవి వదిలేసి హైదరాబాద్లో కేసీఆర్ కుటుంబానికి వాచ్ మెన్ పని చేస్తున్నావా? ఆరోపణలు కాదు ఆధారాలు చూపెట్టాలని ఇప్పటికే చాలాసార్లు చెప్పామని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే నిన్ను బయట తిరగనివ్వం. హద్దులు దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన చరిత్ర కౌశిక్ రెడ్డిదని అన్నారు. వార్తల్లో తన పేరు ఉండటం కోసం ఇంటివాళ్లను కూడా ఫోన్ టాపింగ్ లోకి లాగడం కౌశిక్ రెడ్డి నీచ చరిత్రకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రుల పట్ల చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని ఎడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అశోక్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీను, పంపరి లక్ష్మణ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుట్నాల శ్రీను, రాజా గౌడ్, మాజీ కౌన్సిలర్లు జమీల్, కన్నయ్య, తేజపు ప్రసాద్, బట్టు మోహన్, లడ్డు, మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ సిరాజుద్దీన్, గంప ప్రసాద్, కడెం ప్రవీణ్, సబ్బని శంకర్, సర్వర్ కిరణ్, జమీల్, అనిల్, లక్కపత్ని గంగాధర్, శ్రీధర్, సోఫియాన్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణం 22వ వార్డు పరిధిలో గల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిసర ప్రాంతాలను పరిశీలించిన కామారెడ్డి శాసనసభ్యులు శ్రీకాటిపల్లి వెంకటరమణరెడ్డి కామారెడ్డి పట్టణ పర్యటనలో భాగంగా 22 వార్డులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిసరాలను పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. డ్రైనేజీ, త్రాగు నీరు, రోడ్డు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు ఉన్నట్లు శాసనసభ్యుని దృష్టికి తీసుకువచ్చిన కాలనీ వాసులు అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారని ఎంఎల్ఏ కాలనీ వాసులకి చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఐఆర్సీఎస్ సహకారంతో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత సంవత్సరం కామారెడ్డి జిల్లా రక్తదాన రంగంలో రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఈ ఏడాది కూడా పేద మరియు అవసరమైన వారికి అత్యవసర సమయంలో రక్తాన్ని అందించేందుకు శాఖల మధ్య సమన్వయంతో మరింత బలోపేతంగా ఈ కార్యక్రమాలు జరగాలి అని తెలిపారు. రక్తదాన శిబిరాన్ని పురస్కరించుకొని గవర్నర్ అవార్డు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ శాఖల అధికారులను సన్మానించి మొమెంటోలు అందజేశారు. కలెక్టర్ గారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఎం రాజన్నని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి నెల 2 లేదా 3 రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ శాఖలు ముందుకొచ్చి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి దయానంద్, గ్రౌండ్ వాటర్ శాఖ సతీష్ యాదవ్, బీసీ వెల్ఫేర్ అధికారి షకీల్, చక్రధర్, డిఎస్సీఓ వెంకటేష్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఐఆర్సీఎస్ జిల్లా
చైర్మన్ ఎం రాజన్న, కార్యదర్శి బి రఘుకుమార్, కరస్పాండెంట్ డాక్టర్ పి.వి. నరసింహం, డిసియు శ్రీలత తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియం కామారెడ్డిలో రోటరీ క్లబ్, కిమ్స్ ఐఎంఏ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ అధికారి ప్రమీల, కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ మధు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గిరెడ్డి రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి, సిడిపిఓ రాణి హాజరై జ్యోతి ప్రజ్వల చేశారు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో కిమ్స్ హాస్పిటల్ వారు ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. దాదాపు 300 మంది ఈ క్యాన్సర్ పరీక్ష చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. జిల్లాలో మొదటిసారి ఇలాంటి శిబిరం నిర్వహించడం వలన చాలామంది నిరుపేదలకు ఉపయోగపడిందని చెప్పినారు. కిమ్స్ డాక్టర్ మధు మాట్లాడుతూ, కామారెడ్డి ఐఏఏ రోటరీ క్లబ్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు అభినందనలు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి భయానిక వ్యాధి కాదని, ప్రజలు క్యాన్సర్ పరీక్షలు చేసుకోవడం వల్ల ముందస్తుగా క్యాన్సర్ మహమ్మారిని అరికట్టవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు శంకర్, సెక్రటరీ కృష్ణ హరి, ట్రెజరర్ వెంకటరమణ, రోటరీ సభ్యుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి దిష్టిబొమ్మను శనివారం కామారెడ్డి జిల్లా బిగ్నూర్ వద్ద కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. పాడి కౌశిక్రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కౌశిక్రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వాడి కౌశిక్రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, ఎన్ఆర్ఐ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అంతంపల్లి సుధాకర్ రెడ్డి, లింబాద్రి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రిజర్వేషన్లు డే ను ఘనంగా నిర్వహించడం జరిగింది. సామాజిక న్యాయం, విద్యా, ఉద్యోగాల్లో సమాన అవకాశాల కల్పన కోసం జరుగుతున్న రిజర్వేషన్ల సూత్రాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్, భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ మాట్లాడుతూ, రిజర్వేషన్ అనేది వెనుకబడిన తరగతులకు పురోగతికి ఒక సాధనంగా పనిచేస్తోంది. ఇది సాధారణ ప్రతిభను తగ్గించేది కాదు, అవకాశాలను సమంగా పంచే ఒక విధానమని అన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ రాష్ట్రానికి చెందిన సాహూజీ మహారాజు ఒక గొప్ప సమాజసేవకుడు, సామాజిక న్యాయపరుడు మరియు విద్యాభివృద్ధికి కట్టుబడిన రాజు. ఆయన అసలు పేరు యశవంతరావు గాయక్వాడ్. కానీ 1894లో కొల్హాపూర్ రజవాడకు దత్తత తీసుకున్న తరువాత శ్రీ సహాజీ రాజే సాహు మహారాజుగా పిలువబడ్డారు. 1902లోనే ఆయన దళితులు, వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేసిన తొలి పాలకుడు. ఇది భారతదేశ చరిత్రలో మొదటి రిజర్వేషన్ విధానం. అన్ని వర్గాల ప్రజలకు విద్యను అందుబాటులోకి తేవడానికి పలు పాఠశాలలు, హాస్టళ్లు నెలకొల్పారు. బాలికల విద్యకు పెద్ద పీట వేశారు. అంబేడ్కర్ గారి విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించిన మహారాజు. అంబేడ్కర్ గారు ఆయనను ధర్మవీరవిగా ప్రశంసించారు. సాహు మహారాజు నియమించిన రిజర్వేషన్ విధానాలు, విద్యా విధానాలు తదితరాలు భారత రాజ్యాంగానికి దిశానిర్దేశకంగా నిలిచాయి. ఆయనను భారత రిజర్వేషన్ చరిత్రలో పితామహుడు అనే గుర్తింపు ఇచ్చారు. అందుకే ప్రతి ఒక్కరూ సాహు మహారాజు యొక్క చరిత్రను తెలుసుకొని ఆయన నచ్చిన బాటలో నడవాలి అన్నారు. ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్లు ప్రతి ఒక్కరి అందే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, లెక్చరర్లు చంద్రశేఖర్, శ్రీనివాసరావు, సత్యం, రవి, భారతీయ విద్యార్థి మోర్చా నాయకులు శివ, మనోజ్, మమత, రేణుక తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మరియు గర్గుల్ గ్రామాలను కలిపే ప్రధాన రహదారిలో గంగమ్మ వాగుపై వంతెన నిర్మాణం కొనసాగుతోంది. ఈ వంతెన పూర్తి కాకపోవడంతో వాహనాలు తాత్కాలిక డైవర్షన్ రోడ్డుపై ప్రయాణిస్తున్నాయి. అయితే కురుస్తున్న వర్షాల వల్ల వాగులో నీటి ప్రవాహం తీవ్రమవడంతో ఈ మార్గం కూడా ప్రమాదకరంగా మారింది. నీటి ఉధృతి పెరగడం వల్ల ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు డైవర్షన్ రోడ్డుపై ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేశారు.
ప్రజలు అనవసరంగా ఈ మార్గంలో ప్రయాణించవద్దని, అత్యవసర ప్రయాణాల కోసం మాత్రమే వేరే మార్గాలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు వంతెన నిర్మాణాన్ని అత్యంత వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే పనులు వేగవంతం చేయాలని చర్యలు చేపట్టారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు ప్రజల సహకారం కూడా అత్యంత అవసరం. వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని R&B శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 99,600, వెండి 1,200 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.